సిటిజన్ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పలు రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన ప్రధాని మోడీ. కరోనా టీకా డ్రైవ్ ను సమీక్ష. ప్రజా ఉద్యమాలే మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్దేశిస్తాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వెల్లడి. కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు పంపడంలో కేంద్రం సరైన సమతుల్యతను పాటిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటన. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యుల నియామకంపై బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం. సీఎం జగన్ నియామక కమిటీకి నేతృత్వం. సిబిఎస్ఈ విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన. 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానాన్ని దశల వారీగా అమలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని మోదీ ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరిగింది. దేశంలో కోవిడ్-19 పరిస్థితి మీద ఈ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరోనా టీకా డ్రైవ్ ను కూడా పీఎం మోడీ సమీక్షించారు. ఈ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఇక అనేక రాష్ట్రాల్లో కోవిడ్-19 కేసుల పెరుగుదల గురించి ప్రధానితో ముఖ్యమంత్రులు చర్చించారు. జనవరి 16న ప్రపంచంలోనే అతిపెద్ద కరోనా డ్రైవ్ ప్రారంభించిన తర్వాత మొదటిసారి మోడీ సీఎంలతో సమావేశం నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశం యొక్క ప్రాథమిక ఎజెండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇటీవల కరోనా కేసుల పెరుగుదల. గత 6 రోజులుగా భారతదేశంలో రోజుకు 20,000కు పైగా కోవిడ్-19 కేసులు నమోదవుతుండటం. ఇక రోజువారీ కేసులు డిసెంబర్ 19 నుంచి మొదటిసారిగా 26,000 మార్కును దాటడంతో కొత్త టెన్షన్ నెలకొంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తమకు న్యాయం చేయాలని కోరుతూ కూర్మన్నపాలెం జంక్షన్ నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నిర్వాసితులు ర్యాలీ నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ పరిపాలనా భవనం ముట్టడికి నిర్వాసితులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 6 కార్డులు ఉన్న నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. ప్రైవేటీకరణ జరిగితే తమ భూములు తమకు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టారు. నష్టాలు సాకు చూపి ప్లాంట్ అమ్మేస్తున్నారని, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాలను దేశాన్ని కూడా అమ్మేస్తారా అంటూ నిర్వాసితులు ప్రశ్నించారు. జిల్లాలోని పాచిపెంట మండలం పెదగడ్డ జలాశయంలో విషాదం చోటు చేసుకుంది. తల్లి రామకృష్ణ, కొడుకు హర్షవర్ధన్ జలాశయంలో పడి మృతి చెందారు. కొడుకు మృతదేహం లభ్యం కాగా తల్లి శవం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 2 రోజుల క్రితం తల్లి కొడుకులు ఇద్దరు ఇంటి నుండి అదృశ్యమయ్యారు. కుటుంబ కలహాలే ఈ చావులకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కరోనా మూలాలను తెలుసుకునేందుకు ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ప్రత్యేక బృందం చైనా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. వ్యూహాన్తో పాటు అనేక ప్రాంతాల్లో ఈ బృందం పర్యటించి కీలక సమాచారాన్ని సేకరించింది. ఈ సమాచారాన్ని వచ్చే వారం విడుదల చేసే అవకాశం ఉందని WHO ప్రతినిధి క్రిస్టియన్ లిండ్ మేయర్ తెలిపారు. WHO చైనా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు ఇప్పటికే అమెరికా, UK దేశాలు విమర్శలు చేసిన విషయం తెలిసింది. కరోనా మూలాల నివేదికను విడుదల చేయాలంటూ ఆ 2 దేశాలు WHOను కోరాయి. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు 2 రోజుల సమ్మె విజయవంతమైంది. సమ్మె కారణంగా జిల్లా వ్యాప్తంగా జాతీయ బ్యాంకులన్నీ 2వ రోజైన మంగళవారం కూడా మూతపడ్డాయి. జిల్లాలోని 41 బ్యాంకులకు చెందిన 754 బ్రాంచుల్లో పనిచేస్తున్న ఉద్యోగులంతా సమ్మెలో పాల్గొన్నారు. 2 రోజుల్లో సమ్మెతో సుమారు 200 కోట్ల మేర ఆర్థిక లావాదేవీలు స్తంభించిపోయాయి. నిత్యం వందలాది మంది ఖాతాదారులతో రద్దీగా ఉండే పాత జైల్ రోడ్లో జంక్షన్లోని SBI మెయిన్ బ్రాంచ్ మూతపడడంతో నిర్మానుష్యంగా కనిపించింది. నగరంలోని 1 టౌన్, డాబా గార్డెన్స్, ద్వారకా నగర్, అక్కైపాలెం, ఆసిల్మేట, LIC భవనం తదితర ప్రాంతాల్లోని అన్ని బ్యాంకులు మూతపడ్డాయి. సమ్మెలో భాగంగా GVMC గాంధీ విగ్రహం వద్ద బ్యాంకు ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సభను నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మెకు సిపిఎం నగర కార్యదర్శి 78వ వార్డు కార్పొరేటర్ బి గంగారావు మద్దతు తెలిపి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై టీడీపీ నేతలు రాళ్ల దాడి చేసినప్పుడు ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటనలో నల్ల జెండాలు చూపి నిరసన తెలిపినప్పుడు గానీ చంద్రబాబుకు కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఎవరు ఎందుకు ప్రశ్నించలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం వద్ద మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి భూముల వ్యవహారంలో చంద్రబాబుకు సిఐడి నోటీసుల జారీపై విలేకరులు సోము వీర్రాజు వద్ద ప్రస్తావించినప్పుడు నేను స్పందించదలుచుకోలేదు అంటూనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ శూన్యత ఉందని, ఆ శూన్యత భర్తీ చేసేలా బీజేపీ జనసేన కూటమి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించినప్పుడే 3 రాజధానుల అమలు ప్రక్రియ మొదలైందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కోర్టు కేసులో క్లియరెన్స్ రాగానే రాజధాని తరలిపోవడం ఖాయమంటూ వెల్లడించారు. దీనికి సంబంధించిన ఏర్పాటు ఇప్పటికే ప్రారంభమైందని ఆయన తెలిపారు. ఇక కర్నూలులో న్యాయ రాజధాని ఏర్పాటుకు మాత్రం కేంద్రం నుంచి అనుమతులు రావాల్సి ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని ప్రధాని అపాయింట్మెంట్ కోసం సీఎం జగన్ లేఖ రాశారని గుర్తు చేశారు. విశాఖ కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో తమ పార్టీకి ఆశించిన స్థాయిలో వార్డులు దక్కలేదని, దీనిపై కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమేనన్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదని, మొన్న ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం పనితీరు బాగుందన్నారు. నిన్న హైదరాబాద్ రాగానే బాగోలేదన్నారని, రేపు ఏం మాట్లాడతారో తెలియదని ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు సిఐడి నోటీసులు ఇస్తే దానిపై ఆ పార్టీ నాయకులు రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర విద్యార్థులు జాతీయ స్థాయి పరీక్షల్లో అత్యుత్తమంగా రాణించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో 2021-22 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8వ తరగతి వరకు సిబిఎస్ఈ విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆ తరువాత తరగతులకు వరుసగా ఒక్కో ఏడాది పెంచుకుంటూ దీన్ని వర్తింపచేస్తామన్నారు. 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానాన్ని దశల వారీగా అమలు చేస్తామన్నారు. దీనికి సంబంధించి అప్లికేషన్ కోసం సిబిఎస్ఈ బోర్డుతో చర్చించి ఒక ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. కామన్ సిలబస్ వల్ల జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధం కావడం సులభంగా ఉంటుందని ముఖ్యమంత్రి జగన్ పేర్కొన్నారు. అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సిఐడి నోటీసుల సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో నివాసానికి వెళ్లిన సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఈ నోటీసులపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బుధవారం కూడా నిపుణులతో నేతలతో చర్చించారు చంద్రబాబు. ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయాలని నిర్ణయించినట్లు సమాచారం. 1-2 రోజుల్లో చంద్రబాబు తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని పిటిషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజా ఉద్యమాలే మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్దేశిస్తాయని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి అన్నారు. ఇప్పుడు జరుగుతున్నది హిందూ జాతీయవాదానికి భారతీయ జాతీయవాదానికి మధ్య పోరు అని తెలిపారు. పశ్చిమ బెంగాల్లోనే కాకుండా దేశంలో వామపక్షం పుంజుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయని, యువత పెద్ద ఎత్తున మోదీ పట్ల భ్రమలు కోల్పోతున్నారని చెప్పారు. జీవీఎంసీ 82-83 డివిజన్ కార్పొరేటర్లు మందపాటి సునీత, జానకి రామరాజు, జాజుల ప్రసన్న రమేష్ దంపతులను ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ దంపతులు సత్కరించారు. డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి ముఖ్యమంత్రి పార్టీకి మంచి పేరు తీసుకురావాలని కోరారు. అమర్నాథ్ తల్లి నాగమణి, ఆయా డివిజన్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు తనయులు జయవీర్ ఆయన స్వగృహంలో వారిని అభినందించారు. విజయం కోసం పనిచేసిన దాడి కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జయవీర్ ఘనంగా సత్కరించారు. జీవీఎంసీ 80వ కార్పొరేటర్ అభ్యర్థి కొనతాల నీలిమ భాస్కర్రావు మంగళవారం వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పద్మావతి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు పంపడంలో కేంద్రం సరైన సమతుల్యతను పాటిస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటించారు. ఇప్పటి వరకు 72 దేశాలకు కరోనా వ్యాక్సిన్లను పంపామని, వాటిని భారత ప్రజల ఖర్చుతో పంపలేదని అన్నారు. ప్రపంచం తమ కుటుంబమని, శాస్త్ర సాంకేతిక ప్రపంచం కోసమేనని భారత్ విశ్వసిస్తోందని, దీంతో వ్యాక్సిన్ డ్రైవ్ పై ప్రజలు సానుకూలంగా స్పందిస్తున్నారని అన్నారు. భారతీయ ఖర్చుతో టీకాలను ఇతర దేశాలకు పంపడం లేదని, అత్యున్నత స్థాయి నిపుణులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు సమతుల్యతను కొనసాగిస్తున్నాయని హర్షవర్ధన్ సహా శక్తి సింగ్ గోహిల్, సుఖ్రామ్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం 30 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశామని, దీంతో 3 కోట్ల మందికి వ్యాక్సిన్ అందించాలనే లక్ష్యాన్ని తాకిందని అన్నారు. 72 దేశాలకు వ్యాక్సిన్ పంపినందుకు ప్రపంచం భారత ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపిస్తోందని, ప్రపంచమంతా ఒక కుటుంబమని అన్నారు. ఆసుపత్రులకు వెళ్లలేని వారికి హోమ్ డెలివరీ విధానంలో టీకాలు అందించాలన్న ఎంపీల ప్రశ్నపై హర్షవర్ధన్ తెలిపారు. మొబైల్ క్లినిక్లను ఏర్పాటు చేయాలన్న ఎంపీ అనిల్ దేశాయ్ సూచనపై హర్షవర్ధన్ స్పందిస్తూ ప్రభుత్వం నిపుణుల కమిటీలు ఈ అంశంపై చర్చిస్తున్నాయని అన్నారు. టీకా వేసిన అనంతరం 30 నిమిషాల పాటు ఆ వ్యక్తిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని, అందుకు అవసరమైన ఏర్పాట్లు, నిబంధనలు ఈ మధ్యకాలంలో తీసుకున్న చర్యలతో ఈ ప్రక్రియ అతి కష్టమని గుర్తించామని హర్షవర్ధన్ అన్నారు. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యుల నియామకంపై బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. సీఎం జగన్ నియామక కమిటీ నేతృత్వాన్ని వహించారు. ఈ కమిటీలో శాసన మండలి చైర్మన్, శాసనసభ స్పీకర్, హోంమంత్రి, మండలి శాసనసభ ప్రతిపక్ష నేతలు సమావేశానికి హాజరు కావాలని చంద్రబాబు యనమలకు లేఖలు రాశారు. సచివాలయంలో సీఎం ఛాంబర్లో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరిగింది.
ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో 6 రోజులు మాత్రమే మిగిలి ఉందని, అది పూర్తయితే కరోనా వ్యాక్సినేషన్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలవుతుందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఇక్కడ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయితే పాలనను పరుగులు పెట్టించాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో రికార్డు సృష్టించాలని కలెక్టర్లను అభినందించారు. మార్చి 15 నాటికి 24-27 కోట్ల పని దినాలు కల్పించామని, ఈ ఆర్థిక సంవత్సర చివరికల్లా 25.25 కోట్ల పని దినాలకు చేరుకునున్నామని తెలిపారు. ఉపాధి హామీ కూలీలకు 6,000 కోట్ల రూపాయలు ఇవ్వగలిగామన్నారు. మే నెల నాటికి రైతు భరోసా కేంద్రాలు పూర్తయ్యేలా చూడాలని, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్లను పూర్తి చేయడం పైన దృష్టి సారించాలని నిర్దేశించారు. అమరావతి దళితులను మోసగించి చంద్రబాబు అండ్ కో భారీ కుంభకోణానికి పాల్పడిందని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. మాజీ సీఎం చంద్రబాబుకు సిఐడి నోటీసులు జారీ చేయడంపై మంగళవారం ఆయన స్పందిస్తూ, అవసరమైతే సిఐడి అధికారులు ఆయన్ను అరెస్టు చేసి కోర్టుకు కూడా పంపుతారని మంత్రి నాని స్పష్టం చేశారు. తనకు తానే సిఆర్డీఏ చైర్మన్ గా ప్రకటించుకున్న చంద్రబాబు ఇష్టానుసారం జీవోలు విడుదల చేసి దళితులను మోసం చేసి 500 కోట్లకు పైగా సొమ్ము కాజేశారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ నెల 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 15వ హోటల్ తాజ్ ప్యాలెస్ లో నిర్వహించే 11వ ఇండియా కెమ్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనున్నారు. 100కు పైగా దేశాల నుంచి 7,000 మందికి పైగా వ్యాపార సంస్థల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు మంత్రి మేకపాటి నేతృత్వంలో ఉన్నతాధికారుల బృందం ప్రణాళికలను పూర్తి చేసింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చిలో భారత ప్రభుత్వం లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోదీ ఒక్క దేశ పర్యటన కూడా అధికారికంగా వెళ్లింది లేదు. ఏడాది తర్వాత ఇప్పుడు మళ్లీ ఆయన విదేశీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ వెల్లడించింది. మార్చి 26, 27 తేదీల్లో మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్తున్నట్లు విదేశాంగ శాఖ తెలిపింది. ఈ పర్యటనలో భాగంగా మోదీ బంగ్లాదేశ్ లో జరగబోయే అనేక కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. షేక్ ముజ్బర్ రహీమాన్ శత జయంతి, భారత్ బంగ్లాదేశ్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి కావడం, 26న బంగ్లాదేశ్ స్వాతంత్ర దినోత్సవం కావడం, ఇలా అనేక ఈవెంట్లు ఉండడంతో మోదీ ఈ పర్యటనలో బిజీగా గడపనున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కు హైకోర్టులో మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించారని నిర్ధారణ అయితే ఆ అభ్యర్థుల నామినేషన్లు పునరుద్ధరించాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ ఈ ఏడాది ఫిబ్రవరి 18న జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. ఒకసారి ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత మొదటి దశ నుంచి విచారణ జరపాలని కలెక్టర్లను ఆదేశించే అధికారం ఎన్నికల కమిషనర్కు లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏపీ పంచాయతీరాజ్ ఎన్నికల నిర్వహణ చట్ట నిబంధనల ప్రకారం గత ఏడాది జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల ఎన్నికలు ప్రకటించి తీరాలని రిటర్నింగ్ అధికారులను ఆదేశించింది. నగరపాలక సంస్థలకు 2 డిప్యూటీ మేయర్లు, పురపాలక సంఘాలకు 2 వైస్ చైర్మన్లను ఎన్నుకునేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం వైఎస్ జగన్ ఈ ఆలోచన చేశారన్నారు. ఇందుకోసం 1-2 రోజుల్లో మున్సిపల్ నగరపాలక సంస్థల చట్టానికి సవరణలు చేస్తూ ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నట్లు పెద్దిరెడ్డి చెప్పారు. మంగళవారం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఈ నెల 18న చైర్మన్లు, మేయర్లు, వైస్ చైర్మన్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నిక జరుగుతుందన్నారు. ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత సప్లిమెంటరీ నోటిఫికేషన్ ద్వారా 2వ వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. చైర్మన్లు, మేయర్ల పదవులు 2.5 ఏళ్ల పాటు పంపకాలు చేయబోతున్నారంటూ వస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులు 2 రోజుల నుంచి చేస్తున్న సమ్మెపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అన్ని బ్యాంకులను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ప్రతిపాదిత ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 9 యూనియన్లు దేశవ్యాప్తంగా 2 రోజుల పాటు బ్యాంకుల సమ్మెలో పాల్గొన్నాయన్నారు. సమ్మెతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు ఆగిపోయాయని, బ్యాంకుల సమ్మెపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు కొనసాగుతాయని, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్
పాలసీ స్పష్టంగా పేర్కొందని ఆమె తెలిపారు. అన్ని ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేస్తున్నారని చెప్పడం సరికాదంటూ సీతారామన్ పేర్కొన్నారు. ప్రైవేటీకరించిన బ్యాంకులు కూడా కొనసాగుతాయని, ఆ సంస్థలో ఉద్యోగుల ప్రయోజనాలు కేంద్ర ప్రభుత్వం కాపాడుతోందని, జీతాలు పింఛన్లను తాము రక్షిస్తామని మంత్రి చెప్పారు. హంటర్ విజన్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. పలు రాష్ట్రాల సీఎంలతో భేటీ అయిన ప్రధాని మోడీ. కరోనా టీకా డ్రైవ్ను సమీక్ష. ప్రజా ఉద్యమాలే మోదీ సర్కార్కు వ్యతిరేకంగా రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్దేశిస్తాయి. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి వెల్లడి. కరోనా వ్యాక్సిన్లను విదేశాలకు పంపడంలో కేంద్రం సరైన సమతుల్యతను పాటిస్తోంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ప్రకటన. రాష్ట్ర మానవ హక్కుల సంఘం చైర్మన్ సభ్యుల నియామకంపై బుధవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశం. సీఎం జగన్ నియామక కమిటీకి నేతృత్వం. సిబిఎస్ఈ విద్యా విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటన. 12వ తరగతి వరకు సిబిఎస్ఈ విధానాన్ని దశల వారీగా అమలు.